So I can ask you a question, okay? May I ask you are you people comfortable with my teaching today? Because obviously I can, yeah, right. Thank you. Because see, as a we can teach to our employees, that is different, and when we are teaching to students, it will be different, right? Because what we teach in a company, standing and talking to the new joinees or talking to them, it will be different, and the one when we come in front of you and talk, it will be different. So I just want to make sure, and thank you for your feedback, Kiran Mai. And anyone else, anyone having questions? Yes sir, Vishnu, తెలుగులో కూడా చెప్తాను నేను, తెలుగులో కూడా చెప్తాను నేను. డోంట్ వరీ, బికాజ్ అంటే మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే నేను, బికాజ్ మీకు ఇంకోవేళ టైం ఉంది పర్లేదు అనుకుంటే ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాలు మనం తెలుగులో మాట్లాడుకుందాం. ఓకే, సో ఈరోజు మనము డిజిటల్ మార్కెటింగ్ గురించి తెలుసుకున్నాము. సో డిజిటల్ మార్కెటింగ్లో గూగుల్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2004లో 2010లో ఆల్గరిథమ్స్ స్టార్ట్ అయ్యాయి. సో దాని తర్వాత ఆల్గరిథమ్స్ అంటే సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఫార్ములాస్ అని చెప్పాను. అండ్ దాని తర్వాత దాని తర్వాత గూగుల్ ఒక వెబ్సైట్కి అసలు గూగుల్ సెర్చ్ ఇంజిన్కి డిఫరెన్స్ ఏంటి అని చెప్పాను. అండ్ ఒక వెబ్సైట్ అనేది వచ్చేసి ఇన్ఫర్మేషన్ కోసం వాడతారు, లైక్ హోమ్ అబౌటర్స్, ప్రొడక్ట్ సర్వీసెస్, కాంటాక్టర్స్, ఇలాంటి పేజెస్ ఉంటే అదొక వెబ్సైట్ లాగా కన్సిడర్ చేస్తారు. మీరు ఎగ్జాంపుల్ కోసం మీ కాలేజ్ వెబ్సైట్స్ ఓపెన్ చేసి కూడా చూడొచ్చు కదా. అండ్ అలాంటి వెబ్సైట్స్ ఉంటాయి, లైక్ ఒకవేళ మీరు సమ్ ఎక్స్వైజీ JNTU కాలేజ్లో చదివారు, సో www.jntu.ac.in అలాంటి వెబ్సైట్స్ ఉంటాయి. సో కాలేజ్ వెబ్సైట్లో ఏం మెన్షన్ చేస్తారు, మా కాలేజ్లో మేము ఏం సబ్జెక్ట్స్ చెప్తాము, అండ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్, ఎలాంటి కోర్సెస్ ఉంటాయి, ఎంతమంది ఫ్యాకల్టీ వర్క్ చేస్తున్నారు, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ప్రొవైడ్ చేస్తారు. ద సేమ్ వే మీరు ఎప్పుడైనా కంపెనీ వెబ్సైట్ చూస్తే ఆ కంపెనీలో ఏం ప్రోడక్ట్స్ ఉంటాయి, వాళ్ళు ఏం ప్రోడక్ట్స్ సేల్ చేస్తారు, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా, లైక్ సర్వీసెస్ ఎంత ప్రొవైడ్ చేస్తారు, అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళ వెబ్సైట్లో ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఒకవేళ మీరు ఒక స్టోర్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే వాళ్ళ దగ్గర ఏం ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు, వాటి రేట్లు ఎంత, డిస్కౌంట్లు ఎంత, అలాంటి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. సో ఇలా రకరకాల వెబ్సైట్స్ ఉంటాయి. అండ్ ఈ వెబ్సైట్స్కి డిజిటల్ మార్కెటింగ్ చేస్తే అప్పుడే అవి గూగుల్లో అపేర్ అవుతాయి. సో గూగుల్లో అపేర్ అవ్వాల్సిన అవసరం మాకు ఉందంటారా అని మీరు అడిగితే నేను చెప్తాను, అవును కావాలి కదా. మరి మనకు ఒక వెబ్సైట్ ఉందని పబ్లిక్ ఎలా తెలుస్తుంది? సారీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హైదరాబాద్ తెలంగాణలో ఉంది. హైదరాబాద్ తెలంగాణలో ఒక షాప్ ఉంది. ఒక షాప్ నెంబర్ వచ్చేసి 11 ఉంది. హైదరాబాద్ తెలంగాణ shop11.com అనే వెబ్సైట్ ఉంది. సో ఇంత పెద్ద వెబ్సైట్ ఓపెన్ చేసి చూడరు కదా ఎవరు. సో వాళ్ళకంటే ఒక పేరు ఉంటుంది. హైదరాబాద్ తెలంగాణ shop11.comలో ఒక బుక్ అమ్ముతున్నారు. ఆ బుక్ అమ్మడానికి మరి నేను ఆ షాప్ వెబ్సైట్ ఓపెన్ చేసి చూడాలంటే ఇలా హైదరాబాద్ తెలంగాణ shop11.com / ఆ బుక్ ఆథర్ పేరు, ఫర్ ఎగ్జాంపుల్ బుక్ వాజ్ రిటర్న్ బై సమ్ పర్సన్, సమ్ XYZ సత్యనారాయణ మూర్తి అనేసి పేరు ఉంది, ఆథర్ పేరు. సో సత్యనారాయణ మూర్తి రిటర్న్ బై ఆథర్, అట్లాంటివంతా ఎతికితే ఆ లింక్ పెద్దగా అయిపోతుంది. సో అంత ఇన్ఫర్మేషన్ పెట్టి టైప్ చేయాలంటే పబ్లిక్కి తెలియదు. సో అలాంటప్పుడు పబ్లిక్ సింపుల్గా ఏం చేస్తారు, సో ఇలా సత్యనారాయణ మూర్తి అనే ఆయన రాసిన బుక్ నాకు కావాలని గూగుల్లో వెతుకుతాడు సింపుల్గా. ఓకే, సో అది వెతికినప్పుడు మీ వెబ్సైట్లో ఒకవేళ ఆ బుక్ మీరు అమ్ముతుంటే అది అపేర్ అవ్వాలి కదా. సో అది కనపడితే అప్పుడు వాళ్ళు కొంటారు, పబ్లిక్ అనే వాళ్ళు కొంటారు. సో అందుకోసం డిజిటల్ మార్కెటింగ్ చేయించుకోవాలి. సో డిజిటల్ మార్కెటింగ్ చేస్తేనే అపేర్ అవుతుందా అంటే అవును, ఖచ్చితంగా. ఎందుకంటే మీరు డిజిటల్ మార్కెటింగ్ ద్వారా గూగుల్ తోటి మాట్లాడతారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలుగు వచ్చు కదా, మరి గూగుల్కి తెలుగు వస్తుందా, లేకపోతే గూగుల్కి ఇంగ్లీష్ వస్తుందా? లాంగ్వేజ్ కాదు ఇక్కడ, లాంగ్వేజ్ అనేది పిక్చర్లోకి రాదు. సో గూగుల్ అండర్స్టాండ్ చేసుకునేది బాట్స్ లాంగ్వేజ్. మీరు ఇందాక చదివారు కదా, robots.txt అనే ఫైల్ ఓపెన్ చేసి చూశారు. సో అది చూసినప్పుడు మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ కనపడిందో అలాంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం గూగుల్కి ఇస్తాము. అప్పుడే గూగుల్ దాన్ని అర్థం చేసుకుంటుంది. ఓకే, ఈ పర్టికులర్ దీంట్లో ఇది ఉంది ఇన్ఫర్మేషన్, ఈ పర్టికులర్ దీంట్లో ఇది ఉంది ఇన్ఫర్మేషన్ అనేది దానికి అర్థమవుతుంది. సో అప్పుడే గూగుల్కి ఒక క్లారిఫికేషన్ కోసం, ఒక క్లారిటీ వస్తుంది. దాని తర్వాత అది మీ వెబ్సైట్ని ర్యాంక్ చేయడం అనేది స్టార్ట్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్
మన వెబ్సైట్ ర్యాంక్ అవుతోంది. నేను ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. మీరు, మీ ఫ్రెండ్ ఇద్దరున్నారు. మీ ఇద్దరు కలిసి ఒకటే బిజినెస్ స్టార్ట్ చేశారు. అండ్ ఒకటే ఏరియాలో ఉంటున్నారు. అండ్ మీ ఇద్దరు ఆన్‌లైన్‌లోనే అమ్ముదాం అనుకున్నారు. మరి మీ ఇద్దరు ఆన్‌లైన్‌లో అమ్ముదాం అనుకున్నప్పుడు అంటే లైక్ ప్రొడక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇద్దరు ఆన్‌లైన్‌లో ఒకటే ఏరియాలో ఉంటూ మీరు అక్కడుండే పబ్లిక్‌కి అమ్ముదామని ట్రై చేస్తున్నారు. సో, మరి పబ్లిక్ ఎవరి దానికొస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇద్దరు హైదరాబాద్‌లో ఉన్నారు. సో, హైదరాబాద్‌లో ఉంటూ మీరు ఒక బుక్ స్టోర్ ఓపెన్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్. సారీ. సో, బుక్ స్టోర్ ఓపెన్ చేసి ఆ బుక్‌ని అమ్మేటప్పుడు మరి హైదరాబాద్ చాలా పెద్దది ప్లేస్ కదా! సో, మరి ఇక్కడ చాలా షాప్స్ ఉంటాయి. బట్ మీరు, మీ ఫ్రెండ్ మాత్రం ఇక్కడ కూకట్పల్లిలో ఉన్నారు. మీ ఇద్దరు ఒక షాప్ పెట్టారు. బుక్ స్టోర్సే పెట్టారు ఇక్కడ. బట్ మీ దగ్గర ఉన్న బుక్స్ ఏవైతే ఉన్నాయో హైదరాబాద్‌లో అందరికి అవసరమైన బుక్స్ అనమాట. ఒక ఆథర్ రాసిన బుక్స్ అనమాట. బట్ ఇప్పుడు ఆ ఆథర్ ఎవరైతే ఉన్నారో, ఆ ఆథర్ రాసిన బుక్ అంటే ఒక ఆథర్ ఒక ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన ఆథరే అయి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు రాసిన బుక్స్ మీ ఇద్దరు మాత్రమే అమ్ముతున్నారు. మరి పబ్లిక్ వచ్చి మీ దగ్గర కొనాలంటే ఆన్‌లైన్‌లో కొంటున్నారు. ఆన్‌లైన్‌లో కొనేటప్పుడు మరి ఎవరి వెబ్‌సైట్ టాప్‌లోకి వస్తే వాళ్ళ దగ్గరికెళ్ళి కొంటారు కదా! సో, మీ ఫ్రెండ్‌వేమో ఎక్కువ అమ్ముడుపోతున్నాయి. మీవేమో తక్కువ అమ్ముడుపోతున్నాయి. అయ్యో! నేను ఇప్పుడు ఏం చేయాలి? మరి నాది కూడా అమ్ముడుపోవాలి కదా! అంటే పక్కన వేరే డిజిటల్ మార్కెటర్ వచ్చి చెప్తాడు. అవునా! అట్లాంటప్పుడు ఒక పని చెయి. వాళ్ళ వెబ్‌సైట్, నీ వెబ్‌సైట్ చూడు. వాళ్ళ వెబ్‌సైట్‌లో వాళ్ళు ఆ పుస్తకంకి సంబంధించినవి 2 ఇమేజెస్ పెట్టారు. నువ్వు 3 పెట్టు అమ్ముడుపోతాయి అంటారు. సరే అంతా బానే ఉంది కదా! అనేసి 1 సెకండ్. సారీ. సరే. అంతా బానే ఉంది కదా! అనేసి మీరు ఓకే అనేసి ఇమేజెస్ పెట్టారు. పెట్టిన తర్వాత మళ్ళీ మీది పైకెళ్ళింది, వాళ్ళది కిందకొచ్చింది. మళ్ళీ అదే ఫ్రెండ్ కామన్ ఫ్రెండ్ మళ్ళీ వెళ్ళి వాళ్ళకి చెప్పాడు. వాడికి 3 చెప్పాను నువ్వు 4 పెట్టని. వాడు 4 ఇమేజెస్ పెట్టాడు. వాళ్ళది టాప్‌లోకి వచ్చింది. సో, ఇట్లా ఆన్ అండ్ ఆఫ్ మీ ఇద్దరిది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంది. సో, ఫైనల్‌గా గూగుల్ ఇద్దరిని బ్లాక్ చేసేసింది. ఎందుకంటే మీ ఇద్దరు కలిసి స్పామ్ చేస్తున్నారు. స్పామ్. అంటే పబ్లిక్‌కి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా చెప్పిందే చెప్పి మీరు స్పామ్ చేస్తున్నారు. సో, అందుకని గూగుల్ అనేది అది ఒక స్పామ్ లాగా కన్సిడర్ చేస్తుంది. ఇప్పుడు గూగుల్ సెర్చ్ చేసినప్పుడు పబ్లిక్ మీ వెబ్‌సైట్ మీదకి వస్తున్నప్పుడు ఇందాక నేను చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. సో, ఫస్ట్ కస్టమర్ ఎవరికి కస్టమర్? మీకు కాదు. వాళ్ళు గూగుల్‌కి కస్టమర్. సో, గూగుల్ వాళ్ళ కస్టమర్స్‌ని మీ దగ్గరికి పంపిస్తోంది. సో, వాళ్ళు గూగుల్‌లో వెతికారు కాబట్టి గూగుల్ వాళ్ళ కస్టమర్స్ వాళ్ళని మీ దగ్గర పంపిస్తున్నప్పుడు మరి గూగుల్ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తుంది? నేను పంపిస్తున్నాను మరి అక్కడికి పంపించినప్పుడు వాళ్ళు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి కదా! అంటే క్వాలిటీ రిజల్ట్స్ ఇవ్వాలి కదా! వాళ్ళు స్పామ్ చేస్తున్నారు. మరి ఇలాంటి స్పామ్ చేసే వాళ్ళ దగ్గరికి మనం ఎలా పంపిస్తామనేసి గూగుల్‌కి ఒక క్వెషన్ వస్తుంది. గూగుల్‌కి క్వెషన్ వచ్చి గూగుల్ పాలిసీస్ అనేవి డిజైన్ చేసింది. చేసిన తర్వాత గూగుల్ చేసిన పాలిసీస్‌లో ఎవరి వెబ్‌సైట్ అయితే ఇలా స్పామ్ చేస్తున్నారో వాళ్ళది మేము డీలిమిట్ చేస్తాం. అంటే ప్రతి అల్గోరిథంలో చాలా డెఫినిషన్స్ ఉంటాయి. అండ్ ప్రతి డెఫినిషన్‌లో మనం ఇప్పుడు అన్నీ చదవాల్సిన అవసరం లేదు. బట్ ఔటర్ వ్యూ మీకు నేను చెప్తాను. సో, దాని తర్వాత మీరే ఒక్కొక్కటి అర్థం చేసుకుంటారనమాట. అర్థం చేసుకున్నప్పుడు మీకు క్లారిటీ అనేది ఒకటే వస్తుంది. ఓకే. సో, అలా ప్రతి చోట మీరు యూ కీప్ ఆన్ చేంజింగ్. సో, యూ షుడ్ ఆప్టిమైజ్ ఇట్. బేసికలీ ఎస్ఈఓ అనేది ఏంటంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సో, ఆప్టిమైజ్ చేయడం అంటే ఇలాంటి స్పామ్‌ని తీసేసి క్వాలిటీ అవుట్‌పుట్‌ని ఇవ్వడం. సో, ఆ పేజ్‌ని ఎంత క్వాలిటీ తోటి ప్రెజెంట్ చేస్తున్నారో అది మీరు తెలుసుకోవాలి. దాని తర్వాత పబ్లిక్‌కి ఇవ్వాలి. ఓకే. పబ్లిక్‌కి చూపించినప్పుడు వాళ్ళకి యాక్సెప్టెన్సీ పెరుగుతుందప్పుడు. ఇంప్రెషన్ అనేది కలుగుతుంది. సో, ఇంప్రెషన్ కలగకుండా మీరు జస్ట్ జంక్ పెట్టుకుంటూ పోయారంటే ఇట్ వోంట్ హెల్ప్ యూ రైట్? సో, దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ఇంకా జనరల్‌గా నేను చెప్పాను. దీంతో పాటు సోషల్ మీడియా మార్కెటింగ్, బ్రాండ్ అవేర్‌నెస్ గురించి చెప్పాను ఇందాక. సో, బ్రాండ్ అసలు ప్రతిసారి నేను గూగుల్‌కే ఎందుకెళ్ళాలి? డైరెక్ట్‌గా కస్టమర్స్ నా దగ్గరికి రావచ్చు కదా! అని ఒక క్వెషన్ ఉంటుంది. సో, ప్రతిసారి గూగుల్‌కి వెళ్ళకుండా మీరు వెళ్ళే వెబ్‌సైట్స్ ఏంటి? amazon.com, flipkart.com అంటే ఇప్పుడు మనకు తెలిసిన బ్రాండ్స్ అవి. లేదంటే ఇంకా ఏమైనా మీరు వెళ్తున్నారేమో నాకు తెలీదు. అలాంటి గేమ్స్‌కి సంబంధించిన వెబ్‌సైట్స్ ఏమైనా ఉంటాయో నాకు తెలీదు. యాహ్! సో, అలా bintra.com సో, అది బట్టలది. సో, అలా సామ్‌సంగ్, యాపిల్ ఇలాంటి వెబ్‌సైట్స్ ఉంటాయి. సో, మీరు ఏవైతే ప్రొడక్ట్స్ కొందాం అనుకున్నారో ఆ పర్టిక్యులర్ వెబ్‌సైట్‌కి వెళ్లి డైరెక్ట్‌గా కొంటారు. బికాజ్ వాళ్ళు బ్రాండ్ అనేది బిల్డ్ చేసుకున్నారు కాబట్టి. సో, ఈ బ్రాండింగ్ అనేది మీరు చేసుకుంటే గనక మీకు గూగుల్‌తో పనుండదు.
కానీ గూగుల్‌తో కంపల్సరీ పని ఉంటుంది. ఎప్పటివరకు మీకు బ్రాండ్ బిల్డ్ అయ్యేంత వరకు గూగుల్‌తోటే మీకు పని ఉంది. అండ్ ఆ బ్రాండింగ్ అనేది ఎప్పుడు బిల్డ్ అవుతుంది? బ్రాండింగ్ అనేది బిల్డ్ అవ్వడం అంటే మీ పేరు 10 మందికి తెలిసి ఉండడం. మీ కంపెనీ పేరు అంటే మీరు వర్క్ చేస్తున్న క్లయింట్ పేరు 10 మందికి తెలిసి ఉండడం. సో అది తెలియాలంటే ఎంత టైం పట్టొచ్చు? కొన్ని ఇయర్స్, ఒక 30 ఏళ్ళు పట్టొచ్చేమో. ఎందుకంటే ఇప్పుడు గూగుల్ బ్రాండ్ ఇప్పుడు అందరికీ తెలుసు. ఎందుకంటే మనం అందరం వాడతాం కాబట్టి. ఎప్పటి నుంచి తెలుసు మనకి గూగుల్? 2010 నుంచి తెలుసా? సో మేబీ 2010 నుంచి తెలుసేమో. సో అంతకుముందు ఎందుకు తెలీదు? అంతకుముందు వేరే వెబ్‌సైట్స్ ఉన్నాయి. సోషల్ మీడియా వెబ్‌సైట్స్ ఉన్నాయి. అప్పుడు మీకు తెలీదు, మీరు పుట్టలేదేమో. అప్పట్లో ఆర్కుట్ అనేసి ఒక వెబ్‌సైట్ ఉండేది. అదొక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్. అండ్ ఆ టైంలో యూట్యూబ్ ఉండేది. యూట్యూబ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్. సో అవి ఉన్నాయి కానీ గూగుల్.కామ్ సెర్చ్ ఇంజిన్ మాత్రం లేదు ఆ టైంలో. అండ్ అవి 2 కూడా గూగుల్ ఎంటిటీసే. బట్ అవి క్లోజ్ చేసుకుంది ఒక్కొక్కటి. యూట్యూబ్ ఉంది. ఆర్కుట్ క్లోజ్ చేసింది. మీరు ఆ పేరు వినలేదు. అండ్ ఫేస్‌బుక్ ఇప్పుడు ఏదైతే ఉందో ఇది మెటా కంపెనీది. మైక్రోసాఫ్ట్ డిజైన్ చేసుకుంది. అంటే ఇట్స్ ఎ డిఫరెంట్ కంపెనీ. మైక్రోసాఫ్ట్‌లో మెర్జ్ అయింది. సో అలా కంపెనీస్ అనేవి డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అనేవి లాంచ్ చేశాయన్నమాట. సో ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఏం కనిపిస్తుంది? మనకేం దొరుకుతుంది అక్కడ? ప్రెజెన్స్. ఎక్కువ మంది ఉండే పేజ్ ఏంటంటే సోషల్ మీడియా. సోషల్ మీడియాలో రొటీన్‌గా కనపడుతుంటే దట్ ఈస్ కాల్డ్ ప్రెజెన్స్. సో అక్కడ బ్రాండ్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మింత్రా యాడ్ ఒకసారి చూసారు. మీకు మళ్ళీ తర్వాత కూడా కనిపిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్రెస్ట్‌ని బేస్ చేసుకొని, మీ బిహేవియర్‌ని బేస్ చేసుకొని, ఈ కస్టమర్‌కి ఏం కావాలనేది ఆ పర్టిక్యులర్ వెబ్‌సైట్ డిసైడ్ చేస్తుంది. యాక్చువల్ వెబ్‌సైట్ డిసైడ్ చేయదు. ఆ డిజిటల్ మార్కెటర్ డిసైడ్ చేస్తాడు. ఇలాంటి కస్టమర్స్ ఏదైతే ఎతుకుతున్నారో నా ప్రొడక్ట్స్ ఇంకో ప్రొడక్ట్ ఇస్తాను వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 100 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఓకే, నాదొక క్లోతింగ్ కంపెనీ. 100 షర్ట్స్ ఉన్నాయి. సో ఒక కస్టమర్ వచ్చాడు. ఒక షర్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను షర్ట్స్, బికాజ్ ఐఎమ్ ఎ మ్యాన్, సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ షర్ట్స్. సో ఒక షర్ట్ చూసారు. ఆ షర్ట్ చూసిన తర్వాత నేనే డిజిటల్ మార్కెటర్. నేనేం చెప్తాను, ఓకే కస్టమర్ వచ్చాడు, వాడు ఏం సెర్చ్ చేశాడనేది మనకు తెలుస్తుంది. ఎవరికి? డిజిటల్ మార్కెటర్కి. తెలిసినప్పుడు డిజిటల్ మార్కెటర్ ఏం చేస్తాడు, ఓకే ఆ కస్టమర్ షర్ట్ కోసం వెతికాడు కదా, ఓకే నెక్స్ట్ వాళ్ళకి వేరే కలర్ షర్ట్ చూపిద్దాము. వెంటనే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేసి ఇంకొక షర్ట్ డిస్ప్లే అవుతుంది. సో అలా ద కీప్ ఆన్ రన్నింగ్ ఆన్ యువర్ వెబ్సైట్. సో అప్పుడు ఏమవుతుంది, మీ బ్రాండ్ అనేది పెరుగుతుంది, మీ వాల్యూ పెరుగుతుంది, గూగుల్లో మీ వాల్యూ కూడా పెరుగుతుంది. ఎక్కువసేపు మీ పేజ్ మీద కస్టమర్ ఉన్నాడంటే డెఫినెట్గా మీరు ఇలాంటివి చూసే ఉంటారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ అయ్యే ఉంటాయి. మీరు ఎక్కడైనా బ్రౌజింగ్ చేసేటప్పుడు మింత్రాలో కానీ, లేకపోతే ఇంకేదైనా, మెయిన్లీ మింత్రా, అమెజాన్, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్, వాటిల్లో కూడా మీరు ఒక మొబైల్ చూస్తూ ఉంటే దాని లోపల కూడా ఇంటర్నల్లీ ద సెర్చ్ ఇంజిన్ నావిగేషన్ విల్ హ్యాపెన్. అక్కడ కూడా ఆల్గరిథమ్స్ రన్ అవుతాయి. సో ఫ్లిప్కార్ట్ లోపల ఒక సెర్చ్ ఇంజిన్ ఉంది, అమెజాన్ లోపల ఒక సెర్చ్ ఇంజిన్ ఉంది. అదేం చేస్తుందంటే కస్టమర్ బిహేవియర్ని బట్టి, ఓకే వాళ్ళు ఈ పర్టికులర్ ప్రోడక్ట్ కోసం చూస్తున్నారు కదా, నేను ఇంకొక 10 ప్రోడక్ట్స్ చెప్తాను అనేసి అది డిసైడ్ చేస్తుంది. సో అలాంటి టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు మీరే, బికాజ్ మీరే రేపటి డిజిటల్ మార్కెటర్స్. ఓకే, సో ఐ థింక్ క్లుప్తంగా ఇంతవరకు చెప్పాను. చాలేమో కదా మన విష్ణు, రైట్? విష్ణు మోహిత్. ఎగ్జాక్ట్లీ బికాజ్ ఆ అల్గరిథం వాళ్ళు అలా డిజైన్ చేశారు. రిలేటెడ్ సెర్చెస్ ఎప్పుడైతే వస్తాయో, సో ఆ రిలేటెడ్ సెర్చెస్ వస్తున్నాయంటే వెనకాల డిజైన్ చేస్తారు కదా, డెవలపర్స్ డిజైన్ చేస్తారు. వాళ్ళకి స్ట్రాటజీ ఇచ్చేవాళ్ళు డిజిటల్ మార్కెటర్స్. సో బికాజ్ ఆబ్వియస్లీ డెవలపర్ కెన్ నాట్ థింక్ బై దెమ్సెల్ఫ్. ఓకే, దేర్ షుడ్ బి సమ్ స్ట్రాటజిస్ట్, అంటే ఒక సీనియర్ డిజిటల్ మార్కెటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇలా చేయండి అని చెప్తారు. మా కస్టమర్స్కి ఈ టైప్లో రిలేటెడ్ సెర్చెస్ ఏవైతే ఉంటాయో వాటికి తగ్గట్టుగా ప్రోడక్ట్స్ని డిస్ప్లే చేయండి, లేకపోతే ఆర్టికల్స్ని డిస్ప్లే చేయండి. సేమ్ థింగ్ ఫేస్బుక్. యా విష్ణు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ బోత్ ఆర్ ఫ్రమ్ ద సేమ్ కంపెనీ. వాళ్ళ ఆల్గరిథం సేమ్ ఉంటుంది తెలుసా. సేమ్ అకౌంట్ తోటి నువ్వు లాగిన్ అవుతావు. ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే ఫేస్బుక్కి వస్తుంది, ఫేస్బుక్లో పోస్ట్ చేస్తే ఇన్స్టాగ్రామ్లోకి వస్తుంది కదా. బోత్ ఆర్ సేమ్ కంపెనీ. అండ్ యూట్యూబ్ కూడా సేమ్, బికాజ్ ఒకసారి మీరు ఒక నాన్ వెజ్ ఆర్ వెజ్ ఒక వంటలు చూసారంటే మీకు వంటల ప్రోగ్రామ్సే వస్తాయి మళ్ళీ తిప్పి చూస్తే.
అవే షార్ట్స్ వీడియోస్ అని ఇంకా ఒక్కొక్క సజెషన్స్ ఇంకా అవే వస్తుంటాయి ఎక్కువ. ఒక 24 అవర్స్ వాళ్ళకి ఒక టైం ఫ్రేమ్ ఉంటుందన్నమాట. మళ్ళీ మీరు ఒక 48 అవర్స్‌లో చూస్తే మళ్ళీ తగ్గుతుంది కాస్త. బికాజ్ అప్పటికి లైక్ డెడ్ ఇట్ విల్ డై. బికాజ్ వాళ్ళు ఒక టైం లిమిట్ పెట్టుకుంటారు. డజంట్ మీన్ లైక్ ఆల్ ద టైమ్ దే డోంట్ వాంట్ టు మేక్ యూ బోర్డ్. ఓకే. సో వాళ్ళు ఏం చేస్తారంటే తగ్గిస్తారు ఇంకా. అలా లిమిట్స్ పెట్టుకుంటారు. సో ఆల్ గుడ్. విష్ణు, ధనలక్ష్మి అండ్ కిరణ్మయి. ఓకే, గుడ్. థ్యాంక్ యూ కిరణ్మయి అండ్ థ్యాంక్ యూ విష్ణు. అండ్ ధనలక్ష్మి, మీ వాయిస్ అంటే ఐ మీన్ లైక్ ఐ డెంట్ హియర్ యూ. యు వాంట్ సే ఎనీథింగ్? దట్స్ ఓకే. సారీ, డ్యూరేషన్ వచ్చేసి మీకు 45 days అని చెప్తున్నాము. బికాజ్ 45 days ఎందుకు అంటే మనకి మధ్యలో కొన్ని టైం పడుతుంది కదా మీరు నేర్చుకోవడానికి. ఈ సాటర్డేస్ వస్తాయి, సండేస్ వస్తాయి, లేకపోతే పండగలు వస్తాయి, అన్నీ ఉంటాయి కదా. సో అన్నిటిని కౌంట్ చేసుకొని ఒక 45 days మినిమం. తర్వాత మీరు ఇంకొక 45 days చేసుకుంటే మీకు టోటల్ 3 months కవర్ అవుతుంది. అప్పుడు మీకు మేము ఏం చేస్తామంటే, బికాజ్ యాజ్ ఎ కంపెనీ వీ కెన్ ప్రొవైడ్ యూ అన్ ఇంటర్న్షిప్ లెటర్ ఇఫ్ యూ క్యాన్ బీ టిల్ 3 months. సో బికాజ్ మీకు నార్మల్గా ఒక కార్డ్ సైజ్ సర్టిఫికేట్ ఇచ్చి, డూ యూ రియలీ వాంట్ టు క్యారీ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్? ఇట్స్ అప్ టు యూ, బికాజ్ ఐ కెన్ ఆల్సో గెట్ ఇట్ డన్ ఫర్ యూ. బట్ మై సజెషన్, బికాజ్ వీ డూ ద సేమ్, లైక్ వీ ప్రొవైడ్ అన్ ఇంటర్న్షిప్ లెటర్ టు ద పీపుల్ అండ్ దట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ జాబ్స్. బట్ 3 months నాకు నిజంగా యూజ్ అవుతుందా అంటే డిపెండ్స్. బికాజ్ ఇఫ్ ద కంపెనీ ఈజ్ యాక్సెప్టింగ్ ఇంటర్న్షిప్, ఎస్. ఆర్ ఇఫ్ ద కంపెనీ వాంట్స్ యూ టు వర్క్ ఫర్ 6 months or 1 year, there is a difference. It depends on the company and the way you present it to your company people. ఇంకా, so shall we end the session for today? All right. Online and offline. మీరు హైదరాబాద్ నుంచా? Sure, then you can come down to office and sit in front of my, both the ways it is, I'm fine with it. టైమింగ్స్ డిసైడ్ చేద్దాము. మార్నింగ్ సెషనా లేకపోతే ఈవినింగ్ సెషనా, డిపెండింగ్ ఆన్, ఇప్పుడు మా కౌన్సిలర్ చెప్తారు మీకు, లైక్ షీ విల్ టేక్ ఆల్ ద ఇన్పుట్స్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ అండ్ షీ విల్ ఫిక్స్ సమ్ టైమ్ అండ్ లెట్ యు నో. ఉంటాయమ్మా, డెఫినెట్లీ. చలే, షల్ వి గో? Thank you. See you all. Bye bye. And my name is Praveen.